హాయ్ అండి. ఈరోజు వీడియో ములంకాడ జీడిపప్పు కర్రీ తయారు చేసే విధానం. జీడిపప్పుని వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టాలి. అలాగే 2 స్పూన్లు గసగసాలు కూడా వేసుకుని ఒక గంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వీటైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర, లవంగాయ 1, యాలకులు 2, చెక్క 1 అంగుళం వేసుకుని ఫ్రై చేయాలి. రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కస్తూరి మెంతి కొంచెం వేసుకోవాలి, అది కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ. తర్వాత ఇలా పౌడర్ కింద చేసుకోవాలి. కొంచెం చింతపండు వేయాలి. రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద కడాయి పెట్టి వీటయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగితే ఉల్లిపాయలు అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు 2 ములక్కాడలు కట్ చేసుకుని వేసుకోవాలి. కడిగేసి బాగా కలపాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కారం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి కలపాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం తిప్పుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా గ్రేవీ చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇది పచ్చి జీడిపప్పు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం నానబెట్టి ఉడకబెట్టుకున్నాక అలా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.